హలో ఎవన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగే మోడల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చేసారు, సైడ్స్ ఇచ్చేసారు, అయితే పెరిమీటర్ వాల్యూ ఎంత వస్తుందని చెప్పి అడుగుతున్నారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సైడ్స్ రెండు ఇచ్చారు కాబట్టి ఇక్కడ 20√2 అనుకుందాం, ఇక్కడ 15√2 అనుకుందాం. థర్డ్ సైడ్ కూడా మనకి తెలిస్తే పెరిమీటర్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ సైడ్స్, అంతే కదా. ఈ థర్డ్ సైడ్ మనకు తెలియదు కాబట్టి మనకు ఆల్రెడీ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు 15√2 హోల్ స్క్వేర్ ప్లస్ 20√2 హోల్ స్క్వేర్ అని ఫార్ములా తెలుసు. ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 15√2 హోల్ స్క్వేర్ అన్నప్పుడు 15 స్క్వేర్ వస్తుంది, అలాగే √2 హోల్ స్క్వేర్ అంటే ఇంటూ 2 వస్తుంది, అంటే 225 ఇంటూ 2 ప్లస్ 20 స్క్వేర్ అంటే 400 ఇంటూ √2 స్క్వేర్ అంటే 2 దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూస్ ని సమ్ చేసుకుంటే 625 ఇంటూ 2 వస్తుంది. ఈ స్క్వేర్ రూట్ ని మనం ఈ 2 వాల్యూస్ కి సెపరేట్ గా రాసుకుంటే 625 కి స్క్వేర్ రూట్ చేస్తే 25 వస్తుంది, 2 కి స్క్వేర్ రూట్ చేస్తే √2 వస్తుంది. హైపోటెన్యూస్ వాల్యూ 25√2 వచ్చింది. నాకు కావాల్సిన పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అని తెలుసు, అంటే 15√2 ప్లస్ 20√2 ప్లస్ 25√2 60√2 వస్తుంది. సో 60√2 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.